మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 6ను పరిశీలిద్దాం. కర్మయోగంలో భాగంగా శ్రీకృష్ణుడు నిజమైన త్యాగానికి మరియు ఫోకస్పు వైరాగ్యానికి ఇక్కడ స్పష్టంగా వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కర్మ ఏంద్రియాణి సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్వి మూఢాత్మ మిథ్యాచారః స ఉచ్యతే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఎవరైతే తమ కర్మేంద్రియాలను అంటే కాళ్ళు, చేతులు, వాక్కు వంటి వాటిని బలవంతంగా నిగ్రహించి పైకి నిశ్చలంగా ఉన్నట్లు నటిస్తారో కాని లోపల మనసులో నిరంతరం ఇంద్రియ సుఖాల గురించి, కోరికల గురించి ఆలోచిస్తూ ఉంటారో అటువంటి వారిని దారి తప్పినవారని, వేషధారులని భగవంతుడు చెబుతున్నాడు. ఆధ్యాత్మికత అనేది బాహ్య ప్రదర్శన కాదు, అది అంతరంగ శుద్ధికి సంబంధించినది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన ఆలోచనలకు, చేతలకు మధ్య తేడా ఉండకూడదు. నిజాయితీ అనేది ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముఖ్యం. మనల్ని మనం మోసం చేసుకోవడం కంటే ప్రమాదకరమైనది మరొకటి లేదు. పైకి ఒకలా, లోపల మరోలా ఉండటం ఆత్మ వంచన అవుతుంది. ఇది మన ఆధ్యాత్మిక ఎదుగుదలను పూర్తిగా అడ్డుకుంటుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రతి పనిలోనూ శ్రద్ధను పెట్టాలి. ఉదాహరణకు, మనం పూజలో కూర్చున్నప్పుడు మనసు వ్యాపార లావాదేవీల మీద ఉండకూడదు. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు మనసు ఇతర వ్యాపకాల మీద ఉండకూడదు. ఏ పని చేస్తున్నామో దానిపై మనసు లగ్నం చేయడమే నిజమైన కర్మయోగం. నటించడం కన్నా మన స్థితిని నిజాయితీగా అంగీకరించి దాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడమే శ్రేయస్కరం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.